Namaste Andi, na peru Dr. Vinod Kumar. Nenu one of the director of this Cure Rehab facility. Rehab facility అనేది 24/7 కేర్ ఫెసిలిటీ అండి. ఇక్కడ 24 గంటలు మేము కేర్ ప్రొవైడ్ చేస్తాం పేషెంట్ గ్రూప్స్కి. దీంతో రెండు రకాల ఇంపార్టెంట్ కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మెడికల్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ అంటాము, ఇంకొక ప్లాను ఎల్డర్ కేర్ సర్వీసెస్ అంటాము. ఈ ఫస్ట్ పార్ట్కి వస్తే ఎక్కువ మేజర్ ఇల్నెస్తో సఫర్ అవుతూ హాస్పిటలైజ్ అయ్యి కొంతమందికి ఎక్కువ మేజర్ యాక్సిడెంట్స్ వల్ల కొన్ని సర్జరీస్ చేయటం జరుగుతుంది. ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి కొంత స్పెషల్ కేర్ అండ్ అటెన్షన్ అవసరం ఉంటుందండి. వాళ్ళ రికవరీ ఫాస్టర్గా అవ్వడానికి కొంచెం ఇంటెన్స్ ఫిజియోథెరపీ ప్రాసెస్, ఇంకా మెడికల్ అటెన్షను, నర్సింగ్ కేరు అండ్ అదర్ థెరపీస్ లైక్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్వాలో థెరపీ, రెస్పిరేటరీ థెరపీ, సైకాలజికల్ కౌన్సిలింగు, ఇట్లా డిఫరెంట్ కేర్ అవసరం పడుతుంది అనమాట ఫాస్టర్ రికవరీకి. సో మేము ఇక్కడ అంతా ఆల్ అండర్ వన్ రూఫ్ ఇక్కడ సెటప్ చేసి వాళ్ళకి ఎవ్రీ ఇండివిజువల్కి ఒక ప్రాపర్గా కస్టమైజ్ చేసి కేర్ ప్లాన్ని మేము ఇక్కడ కొంతకాలం వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే వాళ్ళు ఇక్కడ రఫ్లీ అరౌండ్ ఒక 2 weeks to 6 weeks ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఈ పీరియడ్లో మేము ఈ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళని కొంత యాక్టివేట్ చేసి నియర్ నార్మల్కి తీసుకొచ్చి ఆర్ నార్మల్కి తీసుకొచ్చి వాళ్ళ మొబిలిటీ, స్ట్రెంగ్త్, బ్యాలెన్సు, వాళ్ళ వాకింగ్ని, వాళ్ళ రోజు చేసుకునే పనులని మేము అచీవ్ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. సో మేము లైక్ హాస్పిటల్కి ఇంటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తాము. సో దీన్ని మా సర్వీసెస్ని ట్రాన్సిషనల్ కేర్ సర్వీస్ అని కూడా అనుకోవచ్చు, పోస్ట్ హాస్పిటల్ కేర్ అని అనుకోవచ్చు అండి. సో ఇది ఏమో ఫస్ట్ పార్ట్ మెడికల్ రీహాబ్ అంటాము. ఇది షార్ట్ టర్మ్ అనమాట, కొంతకాలం మా దగ్గర ఉండి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతుంటారు.